మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షెరిల్లా అంగన్వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, అలాగే చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తల్లిపాల విశిష్టతపై గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, తద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతారని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం శిశువుకు తల్లిపాలు పట్టించాలని, అలాగే గర్భిణీ స్త్రీ, బాలింతలు పౌష్టికాహారం స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, మండల వైద్యాధికారి డాక్టర్ సౌజన్య, శిరీష, అంగన్వాడీ టీచర్ దేవలక్ష్మి, మంగేశ్వరి, స్కూల్ టీచర్ మజ్రత్ బేగం, అలాగే ఆశా వర్కర్లు మంజుల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినప్పటికీ మనకు కొత్త కొత్త తల్లులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ అవగాహన కొరకు ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటాము. తల్లిపాలు అనేది ఖచ్చితంగా గంటలోపు ముర్రుపాలు పట్టించాలి. ముర్రుపాలు తాగకపోతే బిడ్డలకు రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ డెలివరీ అయిన గంటలోపు వచ్చే పచ్చటి రంగులో ఉండే తల్లిపాలను ఖచ్చితంగా బిడ్డకు తాగించాలి. ఇందులోనే బిడ్డకు కావలసిన మాంసకృతులు, పోషకాహారము, విటమిన్లు అన్నీ ఒక టీకాతోటి సమానంగా, టీకా కంటే ఎక్కువ స్థాయిలో ఆరోగ్యాన్ని అందించే విధంగా ఈ తల్లిపాలు మన భగవంతుడు ఇచ్చిన వరం. ఇది మనకు డబ్బపాల వల్ల చాలా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. వాటిని డబ్బాలను కడగడం కానీ, వాటిని తుడుచడం, ఎండలో ఆరబెట్టడం, వేడి నీళ్ళలో కడగడం వంటివి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి తల్లి పాలను బిడ్డను ఎప్పుడు కోరినప్పుడల్లా బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. కనీసం 2 సంవత్సరాలు తగ్గకుండా తల్లిపాలు ఇవ్వాలి. సంవత్సరం కాగానే ఇప్పుడు ఇవ్వద్దు అనొద్దు. కాకపోతే ఏంటంటే మీరు ఖచ్చితంగా 6 నెలలు దాటిన తర్వాత అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతం అనుబంధ ఆహారంగా పిల్లలకు తినిపించాలి. ఖచ్చితంగా తినాలి. బాలామృతం తింటలేరు కానీ ఇంకా వేరే బయట ఫుడ్ పెట్టద్దు. ఒక ప్యాకెట్ ఒక బాలామృతం గవర్నమెంట్ 700 నుంచి 800 రూపాయలు ఖర్చు చేస్తుంది. మీరు సెల్లా కొనుక్కుంటే బయట మీకు 200 లేదా 300 వస్తుండొచ్చు. అయినా దానికంటే ఎక్కువ పోషకాహారం దాని మీద అన్ని మీకు రాసి ఉంటాయి. ఇప్పుడు దాదాపు అందరు చదువుకున్న తల్లులే ఉంటారు కాబట్టి అవి మంచి దాన్ని చదువుకొని బాలామృతం అనేది ఖచ్చితంగా మీరు పిల్లలకు 6 నెలల తర్వాత అనుబంధ ఆహారంగా పెట్టాలి. అంతలోపు మాత్రం 6 నెలల లోపు మాత్రం బిడ్డలకు ఎట్టి పరిస్థితిలో తల్లిపాలు బంద్ చేయరాదు. మాకు పాలు వస్తలేవు, పాలు రావడానికి మేము ఏం చేయాలి అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నా బిడ్డకు నేను పాలు ఇవ్వాలి అని మీరు కరెక్ట్గా మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ప్రెగ్నెంట్ అవ్వగానే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ పోషకాహారము, ఆకుకూరలు, పాలు, గుడ్లు అంగన్వాడీ కేంద్రంలో అందించే మొత్తం సంపూర్ణ ఆహారము అంటే ఫుల్ మీలు అందించబడుతుంది. అది తీసుకోండి. అది కాకుండా మీకు ఇంటి దగ్గర కూడా మీరు పళ్ళు, పాలు, గుడ్లు, ఇట్లాంటి మాంసము, చేపలు వంటివి అన్నీ తినొచ్చు. ఎవరు ఏది తినగలిగిన వాళ్ళు అది తినాలి. అది తినలేని వాళ్ళు ఆకుకూరలలో కూడా కూరగాయలలో పాలు అనేది తాగించాలి. తర్వాత 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఏంటంటే మీరు పాలు తప్ప ఇంక వేరేవేమీ ఇవ్వకూడదు. ఓకే, 6 months తర్వాత ఏం చేస్తారు? ఇందాక చెప్పినట్టు అడిషనల్ న్యూట్రిషన్ ఏదైనా ఇస్తారు పాలతో పాటు. అదే అప్పుడు చూపించారు కదా బాలామృతం గురించి, అది తేడా. ఓకే, 6 months వేరు మనం పాలే ఇవ్వాలి, తల్లిపాలు. తర్వాత 6 months తర్వాత ఎక్స్ట్రా న్యూట్రిషన్ కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది బిడ్డలకి. ముడిపాలు ఇవ్వడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే తల్లి లాభాలు వేరే ఉంటాయి, తర్వాత పిల్లలకి కూడా లాభాలు జరుగుతాయి. ఇందాక మేడం చెప్పినట్టు పిల్లలకి జరిగే లాభాలు చెప్పారు కదా, వాళ్ళకి ఇమ్యూనిటీ అవన్నీ పెరుగుతాయని. అలాగే తల్లికి కూడా కొన్ని లాభాలు పాలు ఇవ్వడం వల్ల జరుగుతుంది. అది ఏంటంటే మీరు ఫస్ట్ 1 hourలోనే పాలు ఇవ్వడం వల్ల గర్భసంచి ఏదైతే మనకి పెద్దగా అయిందో అది మళ్ళీ కుంచుకుపోవడానికి చాలా ఉపయోగపడుతుంది పాలు ఇవ్వడం వల్ల. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ కండరాలన్నీ చక్కగా గట్టిపడి మళ్ళీ యూటరస్ యథా స్టేట్కి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు పాలు ఇస్తూనే కంటిన్యూగా అలా చేస్తూనే ఉంటే అదొక న్యాచురల్ కాంట్రసెప్షన్. అంటే మళ్ళీ ఇంకొకసారి తల్లి కాకుండా ఉండడానికి కూడా అది న్యాచురల్గా పనిచేస్తుంది. ఓకే, అంటే మనం ఎక్స్ట్రాగా ఏం వాడాల్సిన అవసరం లేదు. మనం పిల్లలకి అడిగినప్పుడల్లా పాలు ఇవ్వడం, అంటే ఏడ్చినప్పుడల్లా పాలు ఇవ్వడం, 8 to 10 times పాలు ఇవ్వడం, నైట్ టైం కూడా ఒక 2 or 3 times పాలు ఇవ్వడం వల్ల న్యాచురల్గా ఒక కాంట్రసెప్షన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, అలాగే కాకుండా దాంతోపాటు మీరు న్యూట్రిషన్ కూడా మంచిగా తీసుకుంటే
పిల్లలకి ఇంకా చక్కని పాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది యూనో. సో ఈ ఇంపార్టెన్స్ తెలుసుకొని మీరు పాలు 6 నెలలు ఖచ్చితంగా ఇవ్వండి. దాని తర్వాత పాలతో పాటు